జిల్లాలోనూ బంద్ ప్రభావం ఉంది. బీసీ సంఘాల నేతలు తెల్లవారుజాము నుంచే నిరసనలు ప్రారంభించారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ కావ్య, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బీసీ బంద్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా బస్సులన్నీ కూడా ఈ బస్ డిపోకే పరిమితమైన పరిస్థితి కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి అయితే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బంద్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్నాం. మనతో పాటు ఇక్కడ కొంతమంది బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటి? స్థానిక ఎన్నికల్లో చట్టసభల్లో మేమెంతో మా వాటా అంతా అనే నినాదంతో బస్సులు నడవద్దు, షాపులు తెరవద్దు, వృత్తులు వేరైనా బీసీలం అంతా ఒకటే అనే నినాదంతో ఈరోజు తెలంగాణ బంద్ని విజయవంతం చేయాలని చెప్పి బీసీజేఏసీగా పిలుపునివ్వడం జరిగింది. మరి జనాభాలో 60% పైగా ఉన్నటువంటి మాకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాన్నా కూడా మేము ఓర్చుకున్నాం. ఈరోజు అవి కూడా ఇవ్వకుండా కొంతమంది ఆధిపత్య శక్తులు కావాలనే అగ్రవర్ణాలు నాయకులు కోర్టులో కేసులు వేపించి బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే మా వాటా ఎంతో మాకు ఇచ్చేంత వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని